ఇజ్రాయెల్ మిగ్-21 అనే పవర్‌ఫుల్ యుద్ధ విమానాన్ని దొంగతనం చేసింది. సీక్రెట్ ఆపరేషన్స్ ఇజ్రాయెల్ వరల్డ్‌లోనే బెస్ట్ కంట్రీ అనమాట. వీళ్ళ దగ్గరున్న గూఢచర్య సంస్థ ఎంత టాలెంటెడ్ అంటే ఇరాన్‌కి డ్రోన్‌లు ట్రాన్స్‌ఫర్ చేస్తూ, ఇరాన్‌లోనే స్థావరాలు ఏర్పాటు చేసి కోవర్ట్ ఆపరేషన్ చేసిన టాలెంట్ ఇజ్రాయెల్‌ది. 1966లో అపోనెంట్ కంట్రీ మిగ్-21 అనే యుద్ధ విమానాన్ని వాడుతుందని తెలిసి జేమ్స్ బాండ్ సినిమా స్టైల్‌లో లాగా ఆ యుద్ధ విమానాన్ని దొంగతనం తీసుకొచ్చింది. ఎందుకంటే అపోనెంట్ కంట్రీ దగ్గర మిగ్-21 ఉంది. అది ఎంత పవర్‌తో ఉంది, ఎలాంటి స్ట్రాటజీలు దానికున్నాయి, దాని స్ట్రెంత్ ఏంటి వీళ్ళకి తెలీదు. ఇజ్రాయెల్ స్పై టీమ్ చాలా ట్రై చేసింది. ఫైనల్‌గా దొంగతనం చేయడం ఒకటే ఆప్షన్ అని చెప్పి డిసైడ్ అయింది. 1960లో అరబ్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య గొడవలు జరిగేవి. అరబ్ దగ్గర మిగ్-21 యుద్ధ విమానం ఉంది. ఆ మిగ్-21 యుద్ధ విమానం గురించి యూఎస్ఏకి కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సో, ఒక కంట్రీ నుంచి యుద్ధ విమానాన్ని దొంగతనం చేయాలంటే చాలా కష్టం. కానీ ఇజ్రాయెల్ మాత్రం దాన్ని దొంగతనం చేయగలిగింది. ఎలా అంటే అరబ్ కంట్రీ వార్ రిలేటెడ్, అలానే వైమానిక స్థావరాలు రిలేటెడ్ అన్ని ఐటెమ్స్‌ని కాపాడే బాధ్యత రష్యాకిచ్చింది. రష్యా ఎంత స్ట్రిక్ట్‌గా చేసిందంటే ఈవెన్ యుద్ధ విమానానికి ఫుల్ ట్యాంక్ ఆయిల్ కొట్టాలన్నా సరే రష్యా అడ్వైజర్ అప్రూవల్ ఉండాలనమాట. ఆ రేంజ్‌లో రష్యా హ్యాండిల్ చేసేది. సో, ఇజ్రాయెల్ స్పై టీము పేరుని మొస్సాద్ అంటారు. సో, ఫస్ట్ ఇజ్రాయెల్ స్పై టీము ఈజిప్ట్ పైలట్‌ని రీచ్ అయింది. $10,00,000 ఇస్తామని చెప్పి ఆఫర్ చేసింది. అయినా ఆ పైలట్ నో చెప్పాడు. అండ్ ఆ పైలట్ వాళ్ళ కంట్రీకి చెప్పాడు, ఇలా ఇజ్రాయెల్ రీచ్ అయింది మిగ్-21 కోసం అని చెప్పి. సో, ఇది తెలుసుకున్న ఇజ్రాయెల్ 1962లో ఆ పైలట్‌ని పట్టుకొని చంపేశారు. ఆ తర్వాత ఇరాక్‌లో 2 పైలట్స్‌ని రీచ్ అయ్యారు. వాళ్ళు కూడా నో చెప్పడంతో వాళ్ళని కూడా చంపేశారు. సో, ఫైనల్‌గా ఇరాక్‌లో మునీర్ రెడ్ఫా అనే ఒక పైలట్ గురించి వీళ్ళకి తెలిసింది. ఎలా అంటే అతను టర్కీ అతను, సిరియా క్రిస్టియన్. ఇరాక్‌లో పనిచేస్తున్నాడు. సో, ఇరాక్ ఆర్మీ అంతా వాళ్ళని చిన్నచూపు చూస్తుంది. ఈవెన్ ప్రమోషన్స్‌లో గానీ, అలవెన్సెస్‌లో గానీ కొన్ని బెనిఫిట్స్ అతనికి ఇవ్వట్లేదు. ఎంతలా అంటే మునీర్ రెడ్ఫా ఎప్పుడైనా ఫ్లైట్ పట్టుకొని గగనతలంలో టెస్టింగ్‌కి వెళ్తే ఫ్యూయల్ కంప్లీట్‌గా కొట్టట్లేదు. ఈవెన్ కొడితే అతను ఎక్కడ ఫ్లైట్‌ని దొంగతనం చేస్తాడా అనే విధంగా అతన్ని చిన్నచూపు చూసేది. సో, అతను బాగా ఫెడ్ ఔట్ అయిపోయాడు. ఇజ్రాయెల్ ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకోని ఒక అందమైన అమ్మాయిని మునీర్ రెడ్ఫా దగ్గరికి పంపించింది. సో, ఆ అమ్మాయి తనతో పరిచయం పెంచుకొని ఆ పైలట్‌తో లవ్‌లో ఉండి 1966లో ఐరోపా తీసుకెళ్ళింది. అక్కడి నుంచి వేరే ట్రిప్ అని చెప్పి ఇజ్రాయెల్ తీసుకెళ్ళింది. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి వాళ్ళని పరిచయం చేద్దామని చెప్పి పాస్‌పోర్టు, టికెట్టు అన్నీ చేసింది. సో, రెడ్‌పా ఆ అమ్మాయిని నమ్మడం స్టార్ట్ చేశాడు. ఇజ్రాయెల్ వెళ్ళాడు. అక్కడ ఇజ్రాయెల్ కమాండర్స్‌ని మీట్ అయ్యాడు. సో, వాళ్ళ ఆపరేషన్ గురించి చెప్పారు. మిగ్-21 కావాలి అని చెప్పారు. $10,00,000 ఆఫర్ చేశారు. గవర్నమెంట్ జాబు, ఇజ్రాయెల్ పౌరసత్వం చాలా ఆఫర్స్ ఇచ్చారు. ఈవెన్ ముందు పైలట్‌లని రీచ్ అయ్యేటప్పుడు ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళని ఎందుకు చంపారో కూడా చెప్పారు. సో, రెడ్‌పాకి వేరే ఆప్షన్ లేక అగ్రీ అయ్యాడు. కానీ ఒక రిక్వెస్ట్ పెట్టాడు. నా ఫ్యామిలీని సేఫ్‌గా ఇజ్రాయెల్ తీసుకొస్తే నేను ఈ ఆపరేషన్ చేస్తానని చెప్పాడు. సో, దానికి ఇజ్రాయెల్ ఒప్పుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసింది. 1966లో లక్కీగా మిగ్-21 స్క్వాడ్స్‌లో రెడ్‌మని డ్యూటీ చేశారనమాట. బట్ ఈ మిగ్-21 దొంగతనం చేయాలంటే 900 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో, రెడ్‌పా ఏం చేశాడంటే ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళందరికీ విజిటింగ్ వీసా ద్వారా, మెడికల్ వీసా ద్వారా ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోయాడు. తర్వాత రష్యా అడ్వైజర్ ఓవర్ కమాండింగ్ వల్ల ఇరాక్ ఆర్మీ కొంచెం అసహనాన్ని వ్యక్తం చేసింది. కొన్నిసార్లు వాళ్ళు ఈవెన్ ఇరాక్ ఆర్మీ కూడా ఏదైనా కావాలన్నా వాళ్ళు స్ట్రిక్ట్‌గా రూల్స్ పెట్టేవాళ్ళు. సో, ఆ రోజు నుంచి ఇరాక్ ఆర్మీ ఏదైనా రష్యన్ ఆర్మీ ఓవర్ రూల్స్ పెడితే దాన్ని ఫాలో అవ్వకూడదు అని అనుకున్న టైంలో రెడ్‌పా మిగ్-21 పట్టుకొని గగనతలంలో రౌండ్స్ ఏయడానికి వెళ్తానని చెప్పాడు. సో, లక్కీగా వాళ్ళు ఆ రష్యా ఆర్మీకి అడగకుండా ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ ఫిల్ చేసి రెడ్‌ఫాకి ఇచ్చారు. సో, ఇదే అదుననుకోని రెడ్‌ఫా ఫస్ట్ గాల్లోకి వెళ్ళి వాళ్ళకి డౌట్ రాకుండా నిర్దేశించిన వేలోనే జిగ్‌జాగ్ స్టైల్‌లో రౌండ్స్ ఏసాడు. తర్వాత బాగ్దాద్ మీదుగా డైరెక్ట్‌గా ఇజ్రాయెల్ ఎళ్ళిపోయాడు. సో, ఇరాక్, జోర్దాన్ రాడార్స్ వాడికి వార్నింగ్ ఇచ్చినా సరే వాడు ఆగకుండా ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోయాడు మిగ్-21ని. సో, రెడ్‌ఫా మిగ్-21 పట్టుకొని ఇజ్రాయెల్ వెళ్ళేసరికి ఇజ్రాయెల్ ఆర్మీ మిరాజ్ 3 సీజే ఫైటర్ జెట్స్‌తో రెడీగా ఉంది. ఇన్ కేస్ ఇరాక్ వాళ్ళు టార్గెట్ చేసి అటాక్ చేస్తే వీళ్ళు తిరిగి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫైనల్‌గా మిగ్-21 ఇజ్రాయెల్‌కి చేరింది. వాళ్ళు దానిపై ఫుల్‌గా స్టడీ చేశారు. 1966లో అరబ్‌తో వార్ జరిగేటప్పుడు సిరియా యొక్క 6 మిగ్-21లని ఇజ్రాయెల్ ఈజీగా స్మాష్ చేసింది. సో, ఈ దొంగతనం చేసిన మిగ్-21ని యూఎస్ఏకి ఇచ్చేసింది గిఫ్ట్‌గా. తిరిగి యూఎస్ఏ రిటర్న్ గిఫ్ట్‌గా లేటెస్ట్ ఫాంటమ్ F4 అనే యుద్ధ విమానాన్ని ఇజ్రాయెల్‌కి ఇచ్చింది. ఇనీషియల్‌గా ఈ లేటెస్ట్ ఫాంటమ్ F4 యుద్ధ విమానాన్ని యూఎస్ఏ ఇజ్రాయెల్‌కి ఇవ్వడానికి తిరస్కరించింది. బట్ వీళ్ళు మిగ్-21 ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా తిరిగి రిటర్న్ గిఫ్ట్‌గా దీన్ని ఇచ్చారనమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.